హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ చరిత ఈ రోజు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఎవరైతే నా ఛానల్ని చూస్తున్నారో ప్లీజ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరియు లైక్ చేయండి, గంటను ప్రెస్ చేయండి. ఈరోజు నేను మామిడికాయ పచ్చడి ఏ విధంగా పెట్టానో మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ చరిత ఈ రోజు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఎవరైతే నా ఛానల్ని చూస్తున్నారో ప్లీజ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరియు లైక్ చేయండి, గంటను ప్రెస్ చేయండి. ఈరోజు ఫస్ట్ టైం నేను నా చేతులతో మామిడికాయ పచ్చడి, నిల్వ పచ్చడి పెడుతున్నాను. ఇన్ని రోజులు నాకు అమ్మ ఉంటే తెలిసేది కాదు. అమ్మ చనిపోయిన తర్వాత రియల్ లైఫ్ అంటే ఏంటి, ప్రతి ఒక్క పని నేను చేసుకోవాల్సి వస్తూ ఉంది. ఏడుపు వస్తూ ఉంది, కానీ కంట్రోల్ చేసుకొని లైఫ్ని ముందుకు తీసుకుపోవాలి కాబట్టి, ఇంకా బ్రతకాలి కాబట్టి, అదేకాక నాన్నగారు ఉన్నారు కాబట్టి ఆయన కోసమైనా నేను ముందుకు పోవాలి కాబట్టి ఇంకా లైఫ్ ముందుకు తీసుకెళ్తున్నాను. ఇవి 10 మామిడికాయలని ఇలా ముక్కలుగా కొట్టించి పెట్టాను. సుమారుగా 10 మామిడికాయలకు ఇలాంటి గిన్నెతో 4 కప్పులు వచ్చాయండి. ఇవి ఈ గిన్నెతో కనుక తీసుకుంటే ఇవి ఇంకా ఉల్లిపాయలన్నీ తీసి రెడీ చేసి పెట్టుకున్నాను. 1 లీటరు మనము గ్రౌండ్నట్ ఆయిల్ అంటే పల్లి నూనె తీసుకోవాలి. ఇందులో నుంచి 1 లీటర్ ఆయిల్ కదా, ఈ ఆయిల్లో నుంచి కొంతవరకు తీసుకొని ముక్కలకంతా కూడా పట్టించాలి. ఈ విధంగా పట్టించడం వల్ల ముక్క మెత్తబడకుండా ఉంటుంది. కొంచెమే, ఎక్కువ కాదు. అంటే ముక్కలన్నీ కూడా కొంచెం మునిగే వరకు, అట్లా అంతకు అన్ని ముక్కలకు కూడా పచ్చడి పట్టే వరకు. మీరు ఏ బౌల్తో అయితే ముక్కలు ఇందాక కొలుసుకున్నామో అదే బౌల్తో కారము నిండుగా తీసుకుంటున్నానండి. చూడండి, ఇది గుంటూరు కారం తీసుకుంటున్నాను. హాఫ్ బౌల్ వరకు మనము అదే బౌల్లో హాఫ్ బౌల్ వరకు ఆవపిండి తీసుకోవాలి. నేను ఉప్పు నార్మల్ ఉప్పు తీసుకుంటున్నాను, అందుకని ఇది నార్మల్ ఉప్పు. ఏ గిన్నెతో అయితే మనం కొలతలన్నీ తీసుకున్నామో అందులో సగం తీసుకుంటున్నాను. 2 స్పూన్ల మెంతులు ఇలా విడిగా వద్దు అనుకుంటే పొడి కూడా చేసుకొని వేసుకోవచ్చు. 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. మనం కట్ చేసి ముందుగా అన్ని పొట్టు తీసి పెట్టుకున్నాం కదా వెల్లుల్లిపాయలు, అవి కూడా వేసేసి కలిపేద్దాం. మొత్తంగా అంతా కలిపేసుకోవాలి. మొత్తం అంతా కూడా ముక్కలకు కింది నుంచి పై వరకు మొత్తం అంతా కూడా కలిపేసి వేయాలి. మొత్తం ప్రతి ఒక్క ముక్కకి కూడా కారము, ఉప్పు, ఇప్పుడు వేసిన మసాలాలన్నీ కూడా పట్టాలి. మిగిలిన ఆయిల్ అంతా కూడా ఇందులో వేసి కలిపేసుకోవాలి. ఇలా అంతా కలిపేసుకున్నాక ఒక జాడీలోకి తీసుకొని అంతా ఇందులో వేసి కలిపేయాలి. దాన్నంతా కూడా ఈ విధంగా ఒక జాడీలోకి కానీ లేదా గాజు సీసాలోకి కానీ ఎత్తిపెట్టి పెట్టుకోవాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ విధంగా మొత్తంగా కూడా ప్యాక్ చేసేసి పెట్టేసుకోవాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, 3 డేస్ తర్వాత వేసాను. చూడండి, చాలా బాగుంది, టేస్ట్ కూడా చాలా బాగుంది. మీరు ఉప్పు తక్కువైతే వేసుకోవచ్చు, చూసుకొని కంపల్సరీగా కలుపుకోవచ్చు. ఉప్పు ఎక్కువైతే ప్రాబ్లం, కానీ తక్కువైతే మాత్రం ఏమవ్వదు. అంటే మళ్ళీ మనం కలుపుకొని వేసుకుంటే సరిపోతుంది. మస్ట్గా ట్రై చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ అండ్ షేర్ మై ఛానల్.